క్రీస్తులో నిలిచి ఉండడం వలన పొందుకునే దీవెనలు, ఆశీర్వాదాలు. క్రీస్తులో అంటుకట్టబడి ఉండటం వలన మన జీవితంలో ఎన్నో మేలులను పొందుకుంటాము అని తెలిసి ఉండాలి. అప్పుడే నీవు క్రీస్తులో నిలిచి ఉండగలవు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-8 వరకు చూసినట్లయితే, క్రీస్తుతో నిలిచినట్లయితే ఎటువంటి మేలులు పొందుకుంటామో ప్రభువే అక్కడ మనకి తెలుపుతూ ఉన్నారు. యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. క్రీస్తునందు మనము నిలిచి ఉన్నప్పుడు మనం ఏది అడిగినా అది మనకు ఇవ్వబడుతుంది. బహుగా ఫలిస్తారు. మొదటగా ఏం జరుగుతుందంటే బహుగా మనము ఫలించగలం. మీరు క్రీస్తులో నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలించవలనని దేవుని కోరిక అయి ఉన్నది. ఆత్మీయ జీవితంలోనే కాదు, ఆర్థికంగాను అన్ని విషయంలోనూ బహుగా ఫలించాలి. నీ వ్యాపారంలో ఫలించాలి, మీ ఉద్యోగాలలో, మీ చదువులలో ఫలించాలి. మీ అనుదిన జీవితంలో అనుదినము మనము ఫలించే వారముగా ఉండాలి. మనము ఫలిస్తూ ఇతరులను ఫలింపచేసే వారముగా ఉండాలి. మనము క్రీస్తులో నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాం. ఫలించిన మన ఫలాలను ఇతరులకు ఫలించే వారముగా ఉండాలి. ఫలించిన మన ఫలాలను ఇతరులకు పంచేవారంగా మనము ఉండాలి. రెండవదిగా ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. మనము క్రీస్తులో నిలిచి ఉంటే ప్రార్థించుటలో శక్తి కలిగి ఉంటాం. ఎవరైనాను సరిగా ప్రార్థించలేని స్థితిలో ఉన్నట్లయితే అతడు క్రీస్తులో నిలిచి ఉండలేదని మనకు తెలుస్తుంది. నీవు పని చేసే ముందు ప్రార్థన చెయ్యి. పని ముగించిన తర్వాత ప్రార్థన చెయ్యి. ప్రార్థన 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 ఫలితాలను తెస్తుంది. ప్రార్థన జయాన్ని ఇస్తుంది. ప్రార్థన మంచితనాన్ని ఇస్తుంది. ప్రార్థన శాంతిని, సమాధానాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. ప్రార్థన చేస్తూనే ఉండాలి. శ్రమలో, కష్టాలలో ప్రార్థించాలి. సంతోషంగా ఉన్నా కూడా ప్రార్థించాలి. నిస్సహాయ స్థితిలో ప్రార్థించాలి. కృంగిపోయిన స్థితిలో, నిరుత్సాహ స్థితిలో ప్రార్థించాలి. దానియేలు కష్టాలలో, ప్రాణం పోయే స్థితిలో కూడా ప్రార్థించాడు. అందుకే అతను రక్షించబడ్డాడు, ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఎగ్జాంపుల్, మనము ఒకటి తప్పకుండా చేస్తాము కదా. ఏమిటంటే ఉదయము టిఫను, మధ్యాహ్నము లంచ్, రాత్రి డిన్నర్. ఇవి తప్పకుండా చేస్తాం. ఎందుకు? అది మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది కనుక. అలాగే మనము రోజు ప్రతిసారి ప్రార్థన చేస్తే ఆత్మీయంగా మనము బలము పొందుకుంటాం. ఆత్మకు ఆరోగ్యము ఫుడ్లో నుంచి రాదు, ప్రార్థనలో నుండే వస్తుంది. కుటుంబంలో ప్రార్థన చేయాలి. పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన అలవాటు ప్రకారము కాదు, కానీ మన ఊపిరి శ్వాసలాగా ప్రార్థన చేయాలి. శ్వాస, ఊపిరి ప్రతిసారి పీల్చుకుంటూనే ఉంటాము కనుక అలాగే మనము ప్రతిసారి కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎఫ్సి పత్రిక 6:18-19 ఆత్మలో ప్రార్థన చేయాలి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండండి. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచుండవలెను. ప్రార్థన అనే ప్లగ్ యేసయ్యతో కలిపినప్పుడు నీవు శక్తిని పొందుకుంటావు. ఎగ్జాంపుల్, మిక్సీ నడవాలంటే ఏం కావాలి? కరెంటు కావాలి. కరెంటు కావాలంటే ఏం చేయాలి? మనము ప్లగ్ పెట్టాలి. అప్పుడే ఆ స్విచ్ చేస్తే ప్లగ్ పెట్టినప్పుడు ఆ మిక్సీ ఆన్ అవుతుంది, తిరుగుతుంది. ఎప్పుడైతే ప్లగ్ పెడతావో అప్పుడు ఆ మిక్సీ పవర్ అందుకుంటుంది. పవర్ అందుకొని ఆ పవర్ వల్ల అది తిరుగుతుంది. కనుక మనం కూడా పవర్ లాగా మనము ప్రార్థనను కలిగి ఉండాలి. ఎఫ్సి 3:20 కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను
అత్యధికముగా ఇవ్వగల దేవునికి మహిమ కలుగునుగాక. 1 యోహాను 5:14 చూడండి. ఎఫ్సి 1:19. ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మూడవదిగా సంతోషము పరిపూర్ణమగును. మనము క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు మన సంతోషం ఏమవుతుంది? పరిపూర్ణం అవుతుంది. మనము క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు ఎల్లప్పుడూ మనము సంతోషంగా ఉండగలం. యోహాను సువార్త 15:11లో మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను. ఫిలిప్పు 4:4 ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎగ్జాంపుల్ మనము చూసుకున్నట్లయితే పూర్వకాలములో ఏమీ లేనప్పుడు కూడా ప్రజలు ఎంతగానో ఆనందించేవారు, ఎంతగానో జీవితంలో సంతోషించేవారు. నాలుగవదిగా ప్రేమలో ఆనందించండి. మనము ప్రేమలో కూడా ఆనందించాలి. యోహాను 15:12లో నీవు క్రీస్తులో నిలిచి ఉంటే దేవుని ప్రేమలో ఆనందిస్తావు. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరికొకరు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ అని యేసుప్రభువారు చెప్తున్నారు. ఇతరులను ప్రేమించాలి. ఆపదలో ఉన్న వారికి అప్పుడు సహాయము చేస్తూ ఉండాలి. సామెతలు 17:9 ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతిని మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. ప్రేమలో ఫలించాలి, క్షమించడంలో ఫలించాలి. క్రైస్తవ్యానికి పునాది ప్రేమ, దయ, కరుణ, దీర్ఘశాంతము, ఆశానిగ్రహము, ఆత్మఫలములు కలిగి ఉండాలి. ఒక వ్యక్తిని క్షమించకపోతే అతడు క్రైస్తవుడే కాదు. స్వభావమును మార్చుకోవాలి, లేకపోతే అదే మీ గుణమును మార్చేస్తుంది. ఐదవదిగా యేసుక్రీస్తు యొక్క స్నేహితులుగా మనము మార్చబడాలి. ఎప్పుడైతే మనము క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు అప్పుడు మనం ఆయన యొక్క బిడ్డలుగా మనము మార్చబడగలుగుతాము. యోహాను 15:14లో మీరు నాలో ఉండి నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినడలా మీరు నా స్నేహితులైందురు. సామెతలు 3వ అధ్యాయం చదవండి, 22వ అధ్యాయం. యాకోబు 1:5, కీర్తనల గ్రంథము 119, 99, 100. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కనుక నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకున్నట్లు యేసుక్రీస్తు నిజమైన స్నేహితుడని రుచిచూచి తెలుసుకొనవలెను. దేవుడు నా ద్వారా మహిమపరచబడతాడు. నీవు క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మన మంచి కార్యముల వలన ఇతరుల ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. సంఘానికి, సమాజానికి మనము మేలు చేసేవారంగా ఉండాలి. ఏడవదిగా ప్రభువుతో మనము నిలిచి ఉన్నప్పుడు సంపూర్ణ కాపుదల మనకి లభిస్తుంది. నీకు కలిగిన సమస్తానికి దేవుడు కంచె వేసి కాపాడుతాడు. దేవునిలో నిలిచి ఉన్నప్పుడు ఎప్పుడైతే యోబు దేవునిలో నిలిచి ఉన్నప్పుడు 2 దీవెన పొందుకున్నాడు. ఆదికాండం 25:15లో ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించుదును. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను అని దేవుడు యబ్బోకు ప్రాంతంలో యాకోబుతో చెప్పి ఉంటున్నాడు. యెషయా 40:31 చదవండి. కీర్తన 121:8. 8 ఆశ్చర్యకరమైన విషయములు చేస్తాడు. ఎప్పుడైతే మనము క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు మనలో ఆయన గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. కానాపల్లిలో నీరు ద్రాక్షరసముగా మార్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు గొప్ప ఆశ్చర్యమునకు లోనైనారు.
ఆయన బోధించుతున్నప్పుడు ఇతనికి ఇంత జ్ఞానం ఎలా వచ్చిందని ఆశ్చర్యపడ్డారు అక్కడ. సో, ఎప్పుడైతే యేసుప్రభు వారు తండ్రితో నిలిచి ఉంటున్నాడు కనుక ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలిగాడు. ఫిలిప్పు 4:19, 20, ఎఫ్‌సి 1:3. తర్వాత దైవికమైన మనకి పునరుద్ధరణ. ఎప్పుడైతే మనము క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు మనకు దైవికమైనటువంటి పునరుద్ధరణ, మనము ఆత్మీయంగా ఏది కోల్పోయినామో తిరిగి దానిని మనకు దేవుడు పునరుద్ధరిస్తాడు. మన జీవితాలలో పాడైన వాటిని బాగు చేస్తాడు. కీర్తన గ్రంథము 91:1-2, యోబు 42:10-17. ప్రార్థన చేసుకున్నాము. ప్రభువా, మీ బిడ్డలమైన మేము ద్రాక్షవల్లిలో తీగలాగా మిమ్ములను అంటిపెట్టుకొని నిలిచి ఉండి మీలో అన్ని విధాలా ఫలించుచు మీ దగ్గర నుండి దీవెనలు పొందుకొని మీకు మహిమకారముగాను ఇతరులకు మాదిరికరముగాను జీవించే భాగ్యము దయచేయమని యేసయ్య మధురనామంలో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.